హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఫుడ్ ఒరిజినల్స్. ఈరోజు మన రెసిపీ, అది ఈరోజు మన వంట రాయలసీమ చేపల పులుసు. సరేనా? ముందుగా ఈ చేపలు క్లీన్ చేసుకుని తర్వాత కూర చేసే ప్రాసెస్ చూపిస్తా. ఈరోజు మన చేపల పులుసుకో పొద్దున్న చేతిలో పోయి చేపలు పట్టుకొచ్చినాము, క్లీన్ చేసి కడిగి కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇంకా దానికి కావాల్సిన సామాన్లు వేయించుకొని పులుసు చేసుకున్నాం. నూనె మరుగుతుంది బా, సలసల ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం. ఉప్పు వేస్తే ఎర్రగడ్డలు కొద్దిగా తొందరగా మగ్గిపోతాయినే. ఇప్పుడు ఎర్రగడ్డలోకి కొద్దిగా పసుపు పొడి వేసుకున్నాం. ఇప్పుడు ఎర్రగడ్డలు వేగుతున్నాయి కదా, ఇప్పుడు దీంట్లో టమాటా వేసుకున్నాం. టమాటా వేసుకున్నాం కదా, దాంతోపాటు ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాం. ఆ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు టమాటాలు బాగా మగ్గినాయి కదా, ఇంక ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. పచ్చివాసన పోయిన తర్వాత వేగించుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని దించి కింద పెడుతున్నాం. ఇప్పుడు మనం ఈ నానబెట్టుకున్న చింతపండుని బాగా మెత్తగా కలుపుకొని దాంట్లో ఉండే గొజ్జును మాత్రం తీసుకొని తొక్కునంతా తీసి పక్కన పడేయాల. పేస్ట్ మాత్రం తీసుకొని ఆ తొక్కను మాత్రం బయట వేసుకున్నాం. మనకు చింతపండు పులుసుతోనే మనం ఈ పులుసుని చేయబోయేది, చేపల పులుసుని. ఒకసారి మరిగా మొత్తం ఆ తొక్క లేకుండా ఉత్త పేస్ట్నే తీసుకుందాం. మీకు వీలుంటే ఫిల్టర్ కూడా చేసుకోండి, ఇబ్బందిలే. బాగా చల్లారిపోయినట్టుంది బా. దీన్ని తీసి మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసుకున్నాం. ఈరోజు మన చేపల పులుసుని ఈ పీసుల్ని కట్ చేసిన పీసుల్ని కొద్దిగా లైట్గా నూనెలో అట్లా వేయించి తీసేసుకున్నాం. ఎందుకంటే పీస్ కొంచెం గట్టి పడుతుంది, అప్పుడు మనం పులుసులో వేస్తే పీస్ బాగా గట్టిగా బాగా పట్టుకుంటుంది. మీరు నూనెలో వేయకుండా డైరెక్ట్ కూడా అట్లా పులుసులో కూడా వేసుకోవచ్చు, కానీ మేము ఈరోజు ఈ స్టైల్లో చేస్తాను. చూడండి ఎట్లా వస్తుందని. లైట్గా అట్లా పగిలి ఊరికట్ట వేరైన వెంటనే తీసేయాలి మళ్ళీ.
ఇప్పుడు ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, టమాటా వేయించుకున్నాం కదా, దాన్ని ఫస్ట్ మిక్సీకి వేద్దాం. ఒక 4 రౌండ్లు తిప్పుదాం ఫస్ట్. కొద్దిగా పేస్ట్ అయినాక మళ్ళీ మిరప్పొడి, ధనియాల పొడి వేయాలి దీంట్లో. అందువల్ల ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, టమాటా మిక్సీ రెడీ అయింది కదా. ఇప్పుడు దీంట్లో 100 గ్రాముల మిరప్పొడి వేసుకుందాం. దాంతోపాటే ఒక 50 గ్రాముల ధనియాల పొడి. ఇప్పుడు రెండింటిని మళ్ళీ మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఆ మసాలా పేస్ట్ మెత్తగా రెడీ అయిపోయిందబ్బా. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్లోకి మనం కలిపి పెట్టుకున్న చింతపండు జ్యూస్ని ప్లస్ ఉప్పు మిక్స్ చేసుకొని నీళ్ళు పోసి కలుపుకుందాం. వాసన వస్తుందబ్బా. ఉప్పు మనం ఈ చింతపండు జ్యూస్ని పోసుకుందాం. ఇప్పుడు మిక్సీలో కట్టుకున్న ఎర్రగడ్డ, తెల్లగడ్డ పేస్టు ప్లస్ చింతపండు రసం, ఉప్పు వేసి బాగా మరి మిక్స్ చేసుకోవాలబ్బా. ఇదే మనకు పులుసు వచ్చేది. సరేనా? మీరు ఒకవేళ ఉప్పు కారం సరిపోకుండా పోతే చేప ముక్కలు వేసినా కూడా టేస్ట్ చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. మీరు ఈ జ్యూస్ని మీరు టేస్ట్ చేస్తే కూడా మీకు తెలుస్తుంది కావాల్సినంత ఉప్పు ఉందా లేదా, కారం ఉందా లేదా అని. దాన్ని బట్టి మీరు కారం, ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో. ఈ చేప పీసుని లైట్గా వేయించి పెట్టుకున్నాము, ప్లస్ పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఆ పులుసుని పోపు పెట్టుకొని ఆ పులుసులోకి చేపలను వేసుకుందాం. ఓకేనా? నూనె పోసుకుందాం. వేడెక్కినాక ఈ పోపు గింజలు మీకు పోపు గింజలు లేకపోతే మీరు పోపు దినుసులు వేసుకోవచ్చు. నూనె వేడెక్కిందబ్బా. ఇప్పుడు పోపు గింజలు వేసుకుంటున్నాను. ఇప్పుడు పోపు గింజలు చుట్టుపడి అంటా ఉంది కదా. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందాం. అదే గమని వస్తుంది ఇక్కడికి వాసన. చేపలు వేస్తే దీని కథ ఏమో. ఇప్పుడు మనం దీంట్లోకి దంచి పెట్టుకోండి వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఆహా, వెల్లుల్లిపాయలు పడేలోప ఇంకా అసలు స్మెల్ వాసన శనికోండి పక్కన జనాలంతా వస్తున్నారు ఈ వాసనకి. కొద్దిగా ఏగాలి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకుందాం. ఆహా, చిట్టపట అంటుందబ్బా. మనం చేపల పులుసుని రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. కానీ మేము అలాంటి మిక్సీలో కొట్టి చింతపండు రసాన్ని మిక్స్ చేసుకొని వేస్తున్నాం కదా, ఈ టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది. చాలా బాగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు అలాగే వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ పులుసుని తీసి దీంట్లో పోసుకున్నాం. పోపు ఈ పులుసు అంతా కలిసి బాగా మిక్స్ చేసుకోవాలబ్బా. ఈ స్టేజ్లో మనం ఉప్పు కారం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కానీ మీకు టేస్ట్ కరెక్ట్గా వచ్చిందంటే చేపల పులుసు అద్భుతంగా వచ్చినట్టే. కాబట్టి మనకు ఒక ప్లస్ పాయింట్ ఉంది ఇక్కడ. మనం ఆల్రెడీ మిక్స్ చేసుకొని మిక్సీలో కొట్టుకొని ఈ చింతపండు రసాన్ని కలిపి వేసుకుంటున్నాం కదా. కాబట్టి చేప ముక్కలు వేయకముందే మనకి టేస్ట్ తెలిసిపోతుంది. ఈ పులుసు మనకు కరెక్ట్గా టేస్ట్ వచ్చిందంటే చేప ముక్కలు వేసినాక అద్భుతంగా వస్తుంది పులుసు. కాబట్టి ఇక్కడే మీరు కారం, ఉప్పు ఏమైనా తక్కువ ఎక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? ఈ పులుసు బాగా ఒక 10 నిమిషాలు మరిగిన తర్వాత కూడా ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఈ టేస్ట్ మీకు నోటికి నచ్చింది అంటే ఇంక మీకు చేపల పులుసు అయిపోయినట్టే. ఇప్పుడు మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేసింది పులుసు. ఇంత చిక్కదనం వచ్చేసింది. చిక్కగా వచ్చింది కదా. ఇంక ఇప్పుడు మనం పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చేప ముక్కలు దాంట్లో వేసుకుందాం.
చేప ముక్కల్ని ఈ పులుసులో బాగా మునిగేంత వరకు బాగా అన్నిటిని చేప ముక్కలు మరి ఎక్కువగా తిప్పకూడదబ్బా, ముక్కలు పాడైపోతాయి. నిదానంగా తిప్పి ఇప్పుడు చేప ముక్కలన్నీ మునిగిపోయినాయి కదా, ఇప్పుడు ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. దాని తర్వాత దించేస్తే చేప ముక్కలన్నీ ఉడికిపోతాయి. ముక్కలు వేసినాక ఒక్కసారి ఈ విధంగా అన్నీ మిక్స్ చేసుకోవాలి. మరి ఎక్కువ తిప్పకూడదు, పీసులు నలిగిపోతాయి. వరేవా, ఈరోజు ఈ చేపల పులుసు మాత్రం భలే అద్భుతంగా వచ్చిందబ్బా. మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసే టేస్ట్ ఎట్టొచ్చిందో మాత్రం కామెంట్ చేసేది మర్చిపోద్దండి అబ్బో. ఈ చేపల పులుసు మాత్రం మనందరికి తెలుసు కదా, చేసిన రోజు కంటే మరుసటి రోజుకి భలే టేస్ట్ ఉంటుందబ్బా ఇదే. ఇవన్నీ సరే బో, లైక్ చేసేది, షేర్ చేసేది, సబ్స్క్రైబ్ చేసే గంట మీద నొక్కేది మాత్రం మర్చిపోవద్దండి.